అందరికీ నమస్కారం. కొత్త సస్పెన్స్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు 3 నాణ్యాలు. రచన బొమ్మిడి అచ్చారావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. మోహన్ చాలాసేపు మాట్లాడలేదు. ఏమిటి మౌనం? ఆడదాని సంపాదన మీద బ్రతకడం నీకు నామోషి అని చెప్పరాదా? లలిత మాటలకు చివ్వున తలెత్తాడు మోహన్. నువ్వీ మాటలు నాలో కోపాన్ని తెప్పించాలనా, పౌరుషం తెప్పించాలనా? ఎందుకంటున్నావు అన్నాడు. అతని కంఠంలో బాధ తొణికిసలాడింది. కాకపోతే ఏమిటి, ఇంతసేపు రాని నీ ఉద్యోగం గురించి బాధపడే కన్నా ఉన్న నా ఉద్యోగం చూసి ధైర్యం తెచ్చుకొని సంతోషించరాదు? నాకు ఉద్యోగం లేకుండా ఎందుకో నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏదోలా ఉంది లలిత. నన్ను నేను సమాధానపరచుకోలేకపోతున్నాను. నువ్వేదో లేనిపోని ఊహించుకొని అనవసరంగా వర్రీ అవుతున్నావు. మా ఆఫీసర్కి చెప్పి ఏవైనా వేకెన్సీ ఉన్నాయేమో కనుక్కోనా? వద్దు. ఒకవేళ ఉన్నా అవి నా దాకా రావు. ఒకవేళ నీ మాట విని నాకు ఉద్యోగం ఇచ్చినా నలుగురు చాలా చులకనగా చూస్తారు, తేలిగ్గా మాట్లాడతారు. ఆడదాని వల్ల ఉద్యోగం సంపాదించామని అది ఇంకా దుర్భరం. చూడు మోహన్, దీన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని ఇంగ్లీష్లో ముద్దుగా పిలుస్తారు. నేను చెప్పిన దానికి నువ్వేదో సాకు చూపిస్తున్నావు. నీకు బాధ కలిగించే విషయమైనా చెప్పే చేస్తున్నాను. నీకు ఆడదాని సంపాదన అంటే చాలా తేలిక భావమే ఉంది. అంటే ఆడదంటే నీ దృష్టిలో చాలా చులకన. నో, అదేం కాదు లల్లి, నన్ను అపార్థం చేసుకోకు. ఉద్యోగం సంపాదించాలనే తపన నా చేత అలా అనిపిస్తోంది. నువ్వన్నా నీ ఉద్యోగం అన్నా నాకేమి చిన్నచూపు లేదు. నీకు వెనక పోషించాల్సిన వాళ్ళు లేరు కాబట్టి నీ జీతం నీ ఇష్టం. కానీ నాకింకా ఒక తల్లి తమ్ముడు ఉన్నారు. వాళ్ళను పోషించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నీ జీతం మనిద్దరికీ వాడుకోవడానికైతే నాకు ఇష్టమే. కానీ వాళ్ళిద్దరిని నీ జీతం మీద పోషించాలి అంటే ఆలోచించు. అందుకే నేను వెనిదీసేది. లలిత కాసేపు మాట్లాడలేదు. మోహన్ కూడా సీరియస్గా ఆలోచిస్తూనే ఉండిపోయాడు. అతని చేతులు యాంత్రికంగా గార్డెన్లోని గడ్డి మొక్కల్ని పీకేస్తున్నాయి. అన్యమనస్కంగా ఉన్నాడు అన్న విషయం అతని ప్రవర్తన సూచిస్తోంది. ఏంటది మొక్కలు అలా పీకేస్తున్నావు? గార్డెన్ వాచ్మెన్ చూస్తే నీతో తగాదా వేసుకుంటాడు అన్న లలిత మాటలతో మోహన్ ఈ లోకంలోకి వచ్చి తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు. చుట్టూ చూసుకున్నాడు. చాలానే పీకి పారేశాడు. అతడి దృష్టి ఒక వస్తువును ఆకర్షించింది. చటుక్కున దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. గుండ్రటి కాయిన్, పైన మట్టి తుడిచాడు. బంగారు నాణెం. ఆశ్చర్యంగా చూస్తోంది లలిత. మోహన్ పరీక్షగా అటు ఇటు తిప్పాడు. ఇండియా నాణెం కాదు, ఈజిప్ట్ది. దాని మీద సంవత్సరం చూసి ఇద్దరూ నోళ్లు వెళ్ళబెట్టారు. అది 11వ శతాబ్దం నాటిది. అప్పుడు ఈజిప్టుని పరిపాలించిన రాజు బొమ్మ ఒక పక్క, రెండో పక్క పిరమిడ్ చిహ్నం, దాని కిందగా సంవత్సరం ముద్రింపబడి ఉన్నాయి. ముందుగా లలిత ఆశ్చర్యాన్ని నుంచి తేరుకుంది. ఇక్కడ ఈ నాణాన్ని ఎవరు పాతిపెట్టుంటారు అన్నది సాలోచనగా. పాతిపెట్టారో పారేసుకున్నారో, లేక ఎప్పుడో వర్షానికి కొట్టుకొచ్చి కప్పబడిపోయిందో. నో, ఇది ఎప్పుడో భూమిలో పూడుకుపోయిన నాణెం కాదు. ఈ మధ్యనే ఎవరో కావాలని పాతిపెట్టి ఉండాలి. మోహన్ కళ్ళు పెద్దవయ్యాయి. ఎందుకలా అనుకుంటున్నావు? వెరీ సింపుల్. కాయిన్ మీద అంటిన మట్టి చాలా తేలికగా జారిపోయింది. చాన్నాళ్ల క్రితం పూడిపోయి ఉంటే మట్టి బాగా కాయిన్కి పట్టేసి తోమితే గాని అసలు నాణెం రూపు కనిపించేదే కాదు. మోహన్ తలూపాడు. నెంబర్ 2, మన చుట్టూ నేలంతా పచ్చికతో నిండి ఉంది. నువ్వు మొక్కలు పీకిన చోట పచ్చిక లేదు. నేల గుల్లగా తవ్వినట్టుగా ఉంది. ఈ మొక్కలు కావాలనే ఎవరో పాతిపెట్టారు నేల తవ్వి. అందుకనే ఈ మొక్కలు పాతినంత మేర గడ్డి లేదు. మోహన్ తన మాత్రం ఊహించలేకపోయినందుకు మరోసారి సిగ్గుపడ్డాడు. అయితే ఈ కాయిన్ ఎవరో కావాలనే ఇక్కడ పాతిపెట్టి ఉండాలి అని అంటావు, అంతేనా? ఖచ్చితంగా అంతే. ఎవరి నుంచో సంగ్రహించబడి ఉండాలి. దాన్ని కొన్నాళ్ల పాటు దాచిపెట్టాల్సిన అవసరం వచ్చి ఉంటుంది. అందుకు ఆ వ్యక్తి ఈ స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఇదంతా నీ అనుమానం కావచ్చు, నిరాధారమైన అనుమానం కాదు. అపరాధ పరిశోధన
పత్రిక చదువుతావు కదూ. రీజనింగ్ బాగానే అలవడింది. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? బుద్ధిగా ఆ నాణ్యాన్ని మళ్ళీ యథాప్రకారం పాతి పెట్టేయడమే. ఇంతటి అపురూపము అలభ్యము అయిన నాణ్యం చేజేతులారా వదులుకోవాలా? నాణ్యం కోసం ప్రాణాలే వదులుకోవాల్సి వస్తే? ఉలిక్కిపడ్డాడు మోహన్. ఏంటి నువ్వు అంటున్నది? ఇది అపురూపమైన నాణ్యం కాబట్టే ఇంత జాగ్రత్తగా మరో కంట పడకుండా భూస్థాపితం చేయబడింది. అనుకోకుండా యథాలాపంగా నువ్వా పిచ్చి మొక్కలు పీకుతూ ఉంటే దానంతట అది బయటపడింది. అది మన కంట పడలేదనుకొని పూడ్చేస్తే ఎవ్వరికీ సమస్య ఉండదు. ఐఎమ్ సారీ లల్లి, దీని విలువ రూపాయల్లో నాకు తెలియదు, కానీ ఇలాంటి అపురూపమైన నాణ్యం వదులుకోవాలని లేదు. నాకు హాబీ అని నీకు కూడా తెలుసు కదా. ఇలాంటివి సేకరించడం నాకెంతో ఇష్టం. నా మాట విను మోహన్. ఆ నాణ్యం తాలూకు మనిషి 1000 కళ్ళతో దీన్ని కాపలా కాస్తూ ఉండొచ్చు. నా ఊహే నిజమైతే ఇప్పుడు దీన్ని నువ్వు బయటకు తీయడం కూడా ఏ మూల నుంచో పరిశీలించినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇంత విశాలమైన గార్డెన్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎవరు చూడొచ్చారు? మోహన్ తన వైఖరి మానలేదు. లలిత బలవంతాన మోహన్ చేతిలోంచి నాణ్యం తీసి పాతిపెట్టేసి పైన మొక్కలు సర్దేసి మట్టి కప్పి పూడ్చేసింది ఆమె. మోహన్ ఇబ్బందిగా చూశాడు. పద, ఇంకొక క్షణం ఇక్కడ ఉండొద్దు. మనం ఈ సంగతి ఈ స్పాట్లోనే మర్చిపోదాం. మరోసారి ఈ స్థలంలో కూర్చోవద్దు. తను లేస్తూ అతడి చేయబట్టి లేపింది లలిత. మోహన్ అయిష్టంగానే లేచి ఆమె వెంట గార్డెన్ బయటికి నడిచాడు. మన సమస్యకు సరైన పరిష్కారం దొరకడమే లేదు. నువ్వు నా మాట వింటావని మన్నిస్తావని ఆశిస్తున్నాను అన్నది లలిత తన రూట్ సిటీ బస్ ఎక్కుతూ. మోహన్ మౌనంగా నిల్చుండిపోయాడు. బస్ వెళ్ళిపోయింది. మోహన్ చకచకా గార్డెన్లోకి మళ్ళీ వచ్చాడు. కాయిన్ పాతిన స్పాట్కి వెళ్ళాడు. గబగబా మట్టిని తొలగించాడు. లలిత పాతిన మొక్కలు ఎవరో పీకేసినట్టుంది. పక్కన చిందరవందరగా పడున్నాయి. కంగారులో మోహన్ అది గమనించలేదు. ఎంత లోతు వెతికినా కాయను కనిపించలేదు. మళ్ళీ మట్టి బాగా పెళ్ళగించి చూశాడు. నాణ్యం లేదు. నీకోసం ఎవరో వచ్చారబ్బాయ్. తల్లి మాటలకు లోపల నుంచి బయటకొచ్చాడు మోహన్. బయట హాలు అని చెప్పబడే చిన్న గది ఉంది. అందులో ఎవరో అపరిచిత వ్యక్తి కూర్చొని ఉన్నాడు. మీరెవరో? అసలు నేను ఎప్పుడు చూసినట్టు గుర్తే లేదే అన్నాడు మోహన్. ఆ వ్యక్తి వంకరగా నవ్వాడు. నువ్వు నా మాట వింటే మిత్రులం, లేకుంటే శత్రువులం మనం. నీకేదిష్టం అన్నాడు. మోహన్ తెల్లబోయి చూశాడు. లోపలికి తొంగి చూశాడు. తల్లి వంటగదిలో ఉన్నట్టుంది. తమ మాటలు వినే అవకాశం లేదు. మీరనేదేమిటో? మోహన్ మాటలు పూర్తి కానేలేదు. ఆ అపరిచిత వ్యక్తి చేతిలో కత్తి తళుక్కుమంది. నువ్వు మర్యాదస్తుడవనే నా నమ్మకం. నా మాట కాదన్నా నన్ను మభ్యపెట్టాలని చూసినా ఈ కత్తి నీ గుండెల్లో దిగిపోతుంది. అతను మళ్ళీ నవ్వాడు. మోహన్ అయోమయంగా చూశాడు. ఇందులో మోహన్ తల్లి 2 కప్పులతో టీ తీసుకొచ్చి స్టూల్ మీద పెట్టింది. అపరిచిత వ్యక్తి చేతిలో ఇప్పుడు కత్తి లేదు. మోహన్ తల్లి లోపలికి వెళ్ళిపోయింది. అపరిచిత వ్యక్తి మోహన్ కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ నాణ్యం ఎక్కడ? చలి పిడుగులాంటి ఆ మాటకి గతుక్కుమన్నాడు మోహన్. ఏ నాణ్యం? నిన్న సాయంత్రం నువ్వు పబ్లిక్ గార్డెన్స్లో తవ్వి తీసావే ఆ నాణ్యం. ఈజిప్ట్ కాయిన్. ఎవరన్నారు అది నేను తీశానని? అతడు నవ్వాడు. మిస్టర్, నాకు 1000 కళ్ళు. నేను స్వయంగా చూశాను. మట్టి పెకలించి ఆ కాయిన్ నువ్వు తీయడం. మొదట నేను అలా అనుకోకుండా కాయిన్ తీయడం జరిగింది. అయితే దాన్ని మళ్ళీ కప్పెట్టేశాం. అబద్ధం. నువ్వు నీ ప్రియురాలు ఆ కాయిన్ గురించి చర్చించుకున్నారు. ఆమె కప్పి పెట్టేయమంటే నువ్వు అసలు ఒప్పుకోలేదు. దాన్ని నీ దగ్గరే దాచుకున్నావు. ఆ తర్వాత మీరిద్దరు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. నేను దాచుకోవాలనుకున్న మాట నిజమే, కానీ లలిత బలవంతాన నా నుంచి లాక్కుని తనే స్వయంగా భూమిలో పూడ్చేసింది. కథలు చెప్పకు. మీరిద్దరూ గార్డెన్ బయటికి వెళ్ళగానే నేను వెంటనే అక్కడ కాయిన్ కోసం వెతికాను. ఖాళీ గొయ్యి నన్ను వెక్కిరించింది. అంతలోనే మరో వ్యక్తి దాన్ని కాజేశాడు అని అంటావా? నిజంగానే అంతే జరిగింది. నేను లలితని బస్ ఎక్కించి ఆ కాయిన్ పట్ల మమకారం వదులుకోలేక మళ్ళీ మట్టి పెకిలించి చూశాను. అదే స్పాట్లో వెతికాను. అప్పటికే ఎవరో మట్టి పెకిలించి కాయిన్ తీసుకుపోయారు. మొక్కలు చుట్టూ చిందరవందరగా పడున్నాయి.
నేను నమ్మను. నేను వెతికేసరికి మొక్కలు పీకేసున్నాయి. మట్టి పెళ్ళగించే ఉంది. నీకు నాకు మధ్య అంత తొందరగా, అంత స్వల్ప వ్యవధిలో మరొక వ్యక్తి ఆ కాయిన్ చేత చిక్కించుకున్నాడు అంటే నమ్మేంత ఫూల్ని కాదు. నీకెలా నచ్చ చెప్పాలో నాకు అసలు అర్థం కావడం లేదు. మేము కూర్చున్నది ఎవ్వరూ కూర్చొని మరుగు ప్రదేశం, చుట్టూ పొదలు. ఆ పొదల చాటున మరొక వ్యక్తి పొంచి ఉంటే కనిపించే అవకాశం లేనంత దట్టమైన పొదలు అవి. నువ్వు మేం వెళ్ళే వరకు చూసావు కదా. ఈ లోపల అంటే మేము అక్కడి నుంచి లేచి బయటకు వచ్చే లోపల ఆ సమీపంలోనే ఎవరైనా వ్యక్తి ఇది చూసి ఉంటే నీకు కూడా కనిపించకుండా ఆ కాయన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది కదా. అదే జరిగింది ఈ విషయంలో. మిస్టర్, నన్నింకా నమ్మించాలని కట్టుకథ అల్లకు. నేను పగపట్టిన కోడె తాచును. నాతో ఆటలాడొద్దు. నీకు 24 గంటలు గడువిస్తున్నాను. ఈలోగా నాకు ఆ కాయిన్ కావాలి. దాన్ని ఇప్పటి విలువ 12 గ్రాముల బంగారం కన్నా ఎక్కువ ఉండదు. అంటే దాదాపు 2000. నీకు మరొక 1000 అదనంగా ఇస్తాను. డబ్బు కోసమే నువ్వు ఆ కాయిన్ తీసుకుని ఉంటే ఆ డబ్బు నేను ఇచ్చేస్తాను. అది నాకు వెంటనే స్వాధీనం చెయ్యి. మోహన్ కోపంతో చూశాడు అతని వంక. నేను ఎంత చెప్పినా వినిపించుకోవేంటి? నీ పాపిష్టి డబ్బు కోసం నేను ఆశపడను. పురాతన వస్తువులను సేకరించడం నా హాబీ. అందుకే ఆ కాయిన్ జాగ్రత్త పెడదామని సరదా పడ్డాను. లలిత వద్దంటే ఆ మాట ప్రకారం పూడ్చి చేయడానికి ఆమెకి ఇచ్చాను. నా కళ్ళ ముందే దాన్ని పూడ్చి మొక్కలు పైన సర్దేసింది. ఆ కాయిన్ మీద ఆమె మోజు పడిందేమో, దాన్ని తనే తస్కరించి పూడ్చేసినట్టు నాటకమాడిందేమో. చచ, మరీ అంత నీచంగా మాట్లాడుకు. ఆమెకు అలాంటి తక్కువ బుద్ధి ఏ కోశానా లేదు. ఆమె కాయిన్ మట్టిలో పూడ్చేయడం నా కళ్ళారా నేను చూశాను. నీ మొండి వాదంతో నా టైం పాడు చేశావు. రేపు ఉదయం సరిగ్గా ఇదే సమయానికి వస్తాను. కాయిన్ నా స్వాధీనం చేశావా సరే, లేకుంటే ఎల్లుండి సూర్యోదయాన్ని చూడవు. వస్తాను అన్నాడు. అపరిచిత వ్యక్తి విషపు చూపు విసిరి వెళ్ళిపోయాడు. మోహన్ చేష్టలుడిగి నిలబడిపోయాడు. వెల్కమ్ బ్రదర్. మనోహర్ చిన్నగా నవ్వాడు. రహీం కోరగా చూశాడు. కాయిన్ చేజారిపోయింది. ఎవడో కొట్టేశాడు. మనోహర్ నిటారుగా కూర్చున్నాడు. ఏమిటి కొత్త కథలు అల్లుతున్నావా? నో, కథ కాదు. పబ్లిక్ గార్డెన్స్లో ఎవ్వరికీ కనిపించని చోట దాచాను. నిన్న రాత్రి చూడబోతే కాయిన్ లేదు. ఒక చోట పాతి మరొక చోట వెతికావేమో. సరిగ్గా గుర్తుపెట్టుకున్నావా? గుర్తే. పాతిన చోట నేల సరిచేసి క్రోటన్ మొక్కలు పాతాను. అవి ఎవడో పీకేశాడు. ఐసి, నువ్వు పాతడం ఎవడైనా గమనించాడేమో. ఎవరు చూడని సమయంలో రాత్రి 11:30 ప్రాంతానికి నేను పాతాను. ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూనే ఉన్నాను. ఆ క్రోటన్స్ మొక్క కూడా బ్రతికింది. దాదాపు నెల రోజులు ఎవ్వరికీ కనపడకుండా రక్షించుకుంటూ వచ్చాను. నిన్న ఎవడి చేతిలోనో పడిపోయింది. చిత్రంగా ఉందే. ఈ కాయిన్స్ గురించి తెలిసింది 3కే. అందులో 2 మనం. 3వవాడు సులేమాన్ కాయిన్తో పాటు మాయమై నెల దాటింది. నా కాయిన్ ఎదుగో భద్రంగా ఇక్కడ దాచాను. మనోహర్ సీలింగ్ ఫ్యాన్ నట్లు విప్పి మీటరు డైప్లేట్ ఓపెన్ చేసి కీచుగా అరిచాడు. ఒరే బాయ్, ఇందులో కాయిన్ మాయమైందిరా, ఎవరో కొట్టేశాడు. రహీము అనుమానంగా చూశాడు మనోహర్ వంక. నిజం బాయ్, నిన్న రాత్రి కూడా చూశాను, భద్రంగానే ఉంది. తెల్లవారేసరికి ఎలా మాయమైందో అర్థమే కావడం లేదు. నమ్మమంటావా? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేముంది? నువ్వు చెప్పిన విషయం నేను నమ్మానా లేదా? నమ్మకం లేనిది ఈ బిజినెస్ ఎలా చేయగలం బాయ్? రహీం కణతలు రుద్దుకుంటూ దీర్ఘ ఆలోచనలో పడిపోయాడు. మనోహర్ బోన్లో పెట్టిన పులిలాగా గదిలో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పచారులు చేస్తున్నాడు. అయితే ఇది ఆ సులేమాన్ గాడి పని అయి ఉంటుంది. బేరం మన ముగ్గురి మధ్య ఉన్న 3 నాణాలకు కుదిరింది. 3 నాణాలు ఒకచోట కలిస్తేనే దానికి నిర్ణయించిన ధర పలుకుతుంది. అవకాశం చూసి సులేమాన్ కూడా నా నాణ్యం దొరకబుచ్చుకున్నాడు. ఈసరికి వాడు ఇండియా వదిలేసి ఉంటాడు. 1, 2, 20 లక్షలు. 20 లక్షల బిజినెస్ వాడొక్కడి పరం అయిపోతుంది. ఏం చెయ్యాలి? ఆ సులేమాన్ గాడి ఆచూకీ ఎలా తెలుస్తుంది? వాణ్ణి ప్రాణాలతో వదలకూడదు. అసలు వాడు మన చేతికి దొరికితేనే కదా వాడంతా చూసేది. చేయి జారిపోయాడు.
ఐడియా అరిచాడు రహీం. ఏమిటది? మనతో బిజినెస్ టర్మ్స్ కుదుర్చుకున్న అరబ్ పార్టీని కలుసుకుంటే? ఎలా కలుసుకోగలం? సౌదీ అరేబియా ఉన్న పళంగా ఎలా వెళ్తాం ఇప్పుడు? వెళ్ళనక్కర్లేదు. ప్రతి శుక్రవారం సౌదీ నుంచి ఆ పార్టీ తాలూకు రిప్రజెంటేటివ్స్ వస్తూ ఉంటారు. వాళ్ళని అడిగితే అసలు సంగతి తెలిసిపోతుంది. గుడ్ ఐడియా. వెరీ గుడ్ జాన్సన్, మొత్తానికి సాధించుకొచ్చావన్నమాట. ప్రశంసగా చూశాడు ఫరూక్ అలీ. జాన్సన్ గుంబనంగా నవ్వాడు. రహీం, మనోహర్ వద్దనున్న కాయిన్స్ ఎలాగో సంపాదించగలిగాను. అసలైన వాడు సులేమాన్ ఎక్కడో మాయమయ్యాడు. అతడి ఆచూకీ తెలిస్తే కానీ ఆ కాయిన్ చేజిక్కించుకోలేము. 3 కలిస్తే గాని 20 లక్షలు మనకు చిక్కవు. కరెక్టే, కానీ ఆ సులేమాను ఏమైపోయాడో, అసలు బ్రతికున్నాడో లేదో ఎలా తెలుసుకోవడం? మన మనుషులు వేట కుక్కల్లాంటి వాళ్ళు. ఇండియాలో ఏ మారుమూల దాగినా పట్టేస్తారు. వాడు ఇండియా వదిలేసి ఉంటే. మనది ఇంటర్నేషనల్ స్మగ్లింగ్. మన ఏజెంట్స్కి చెప్పి ఉంచాము అంటే సులేమాన్ని బ్రతికుండగా కానీ శవంగా కానీ పట్టేస్తారు. శవాన్ని మనమేం చేసుకుంటాం? ఏవి కాయిన్స్? జాన్సన్ అందించాడు. ఫరూక్ ఆనందంగా తలాడించాడు. ఏదో కాయిన్ 10వ శతాబ్దం నాటి ఈజిప్టు దేశాంది, రెండోది 11వ శతాబ్దం నాటిది ఈజిప్టుదే. 9వ శతాబ్దం కాయిన్ సులేమాన్ దగ్గరుంది. ఫరూక్ అలీస్ ఆలోచనగా తలూపాడు. అదే అన్నిటికన్నా అపురూపమైంది. ఈ 2 ఉండి అది లేక విలువ లేనిదే. 2 లక్షలు కూడా ఎవ్వరు ఇవ్వరు. 3ంటికి 20 లక్షల ఆఫర్ ఉంది. అదే కదా నా బాధ. 10 లక్షలు నీకు రావాల్సి ఉన్నా శ్రమకు ఫలితంగా 2 లక్షలు నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కరెక్టే. నీకు ఎలాంటి సహాయం కావాలి అన్నా నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత ఖర్చైనా సరే సులేమాన్ దగ్గర నుంచి దాన్ని సాధించి తీర్తాను. నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. సులేమాన్ జాడ తెలుసుకోవడానికి మన ఏజెంట్కి వర్తమానాలు పంపించు అన్నాడు జాన్సన్. ఇదిగో ఇవి హతుని వివరాలు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసు అందించిన ఫైల్ తీసుకుని ఆమూలాగ్రం పరిశీలించాడు డిటెక్టివ్ కిరణ్. హతుడి పేరు సులేమాన్. పురావస్తు ప్రదర్శనశాల వాచ్మ్యాన్. 2 నెలలుగా పరారీలో ఉన్నాడు. అతను పరారీ అయిన రోజే పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరచబడిన అమూల్యమైన బంగారు నాణెం మాయమైంది. అది ఈజిప్టు దేశం మనకు బహుకరించిన 9వ శతాబ్దం నాటి ఈజిప్టు నాణెం. చిత్రంగా నాణెం మాయమైన 1-2 రోజుల తేడాలో బ్రిటన్ మ్యూజియంలోని 10వ శతాబ్దం నాటి ఈజిప్టు నాణెం, న్యూయార్క్ మ్యూజియంలోని 11వ శతాబ్దం నాటి నాణెం మాయమయ్యాయి. ఇవిగో వాటి తాలూకు పేపర్ కట్టింగ్స్. మరో ఫైల్ కిరణ్కి అందించాడు శ్రీనివాస్. కిరణ్ వాటిని చదివి ఫైల్ శ్రీనివాస్కి ఇచ్చేస్తూ, అయితే ఈ 3 నాణేలు ఈజిప్టువే. కారణం 3 రోజుల తేడాలో అపహరించబడడం. ఇదంతా ప్లాన్డ్గా జరిగింది అన్న విషయం రుజువు చేస్తున్నాయి. అంతేనా అన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇవి చాలా అపురూపమైన నాణేలు. మ్యూజియంస్ ప్రతిష్టకి సంబంధించిన వ్యవహారం. అందుకే భారత ప్రభుత్వం దీని విషయమై చాలా శ్రద్ధ వహిస్తోంది. కిరణ్ తలూపాడు. బ్రిటన్, న్యూయార్క్, ఇండియా 3 విభిన్న దేశాల ప్రదర్శనశాలల నుంచి ఒకే రకమైన చోరీ జరిగింది. అంటే ఖచ్చితంగా ఈ 3 చోరీలకు సంబంధం ఉంది. ఒకే వ్యక్తి వల్ల ఇవి జరగలేదు. 3 చేసిన పని. అయితే ఆ 3 వెనకాల ఇంకా ఎంతోమంది పాత్ర ఉండొచ్చు. అవును. సులేమాన్ శవం దుస్తుల్లో ఏమైనా వివరాలు దొరికాయా? అతని షర్టు ఇన్నర్ పాకెట్లో అతడి ఐడెంటిటీ కార్డు, ఈ కాగితం దొరికాయి. దీన్ని బట్టే అతని శవాన్ని పోల్చగలిగాను. శ్రీనివాసు కార్డు, కాగితం అందించాడు. కిరణ్ కార్డు పక్కన పెడుతూ కాగితం వంక అదేక్షగా చూశాడు. అందులో ఒక పాడుబడ్డ మసీదు బొమ్మ గీయబడి ఉంది. మసీదుకి కుడిపక్క ఓ చెట్టు బొమ్మ, దాని కింద 8 అంక వేసి ఉన్నాయి. 8 అంకెకి దిగువ 9 అంక వేసి ఉంది. ఈ కాగితం తన కవర్లో పెట్టి ఉంది. దీని మీద ఏదో చిరునామా ఉంది, కానీ తడిసిపోయి చెరిగిపోయింది. శ్రీనివాస్ బాగా నలిగి తడి ఆరిన కవరు ఇచ్చాడు కిరణ్కి. కిరణ్ కవరు పరిశీలనగా చూశాడు. బ్రౌన్ రంగు కవర్ అది. ఇంకు పెన్తో ఏవో అక్షరాలు గజ్జిబిజ్జగా రాసున్నాయి.
చివర హైదరాబాద్ అన్న అక్షరాలు అతి కష్టం మీద గుర్తుపట్టాడు. అంటే ఈ కాగితాన్ని కవర్లో పెట్టి హైదరాబాదులోని ఎవరికో పోస్టు చేయాలని సులేమాన్ ఉద్దేశం అయి ఉండాలి. కవర్ తిప్పి చూశాడు. పోస్టల్ స్టాంపు అంటించిన గుర్తు కనిపించింది. స్టాంపు తడికి నాని ఊడిపోయి ఉండాలి. శవం హుస్సేన్ సాగర్లో కనిపించింది అన్నావు కదూ? అవును, బాగా నానిపోయి ఉబ్బిపోయి ఉంది. ప్లాస్టిక్ కవర్లో దాచినందువల్ల ఐడెంటిటీ కార్డు తడవలేదు. అందుకే శవాన్ని గుర్తుపట్టగలిగాం. విడిగా ఉండడం వల్ల కవర్ లోపలి కాగితం బాగా తడిసిపోయింది. బాల్ పాయింట్ పెన్నుతో గీసినందువల్ల మసీదు బొమ్మ శాంతం చెరిగిపోలేదు అన్నాడు శ్రీనివాస్. సులేమాన్ది ఏ ప్రాంతం? ఏ ప్రాంతమో సరిగ్గా చెప్పిన వారు లేరు. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ హైదరాబాదులో మ్యూజియంలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతడికి భార్య పిల్లలు ఎవరూ లేరు. ఎవరో ఉంపుడు గత్తె ఉందని తెలిసింది. బహుశా ఈ కవరు ఆమె పేరునే రాసి ఉండొచ్చు. పురావస్తు ప్రదర్శనశాలలో అతని గురించి ఎంక్వైరీ చేశావా? ఎంక్వైరీకి నేను వెళ్ళే సమయానికి క్యూరేటరు సెలవు మీద ఉన్నాడు. ఈ 12వ తేదీకి వస్తారని విన్నాను. ఇన్ఛార్జిని అడిగితే పూర్తి వివరాలు క్యూరేటర్ గారిని కలిసి మాట్లాడమని చెప్పాడు. అయితే ఇంకా 2 రోజుల తర్వాత కానీ క్యూరేటర్ తిరిగి రాడు. ఆయన వస్తే కానీ కేసుకి పూర్తిగా రూపం రాదు. కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అయితే దేశంలో సంచలనం కలిగించిన నాణెం, చోరీకి సంబంధించిన అతి ముఖ్యమైన వ్యక్తి దొరకడంతో అందున శవరూపాన మా డిపార్ట్మెంట్కి చేతి నిండా పని తగిలింది. ప్రత్యేక స్థానిక క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ని కావడంతో నాకే అప్పచెప్పారు ఈ కేసుని. అందుకే నిన్ను వెంటనే రప్పించాను. కిరణ్ మందహాసం చేశాడు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి రాగానే తగిలిన గడ్డు కేసు ఇదే అనుకుంటాను. అదే బ్రదర్, నా బాధను. ఇంకా ఓ పక్కన ఇక్కడ సెటిల్ కూడా కాలేదు. ఇంతలోనే ఇంత పెద్ద కేసు. ఇది ఒక్కరికి సంబంధించిన వ్యవహారం కాదు, భారత ప్రతిష్టకు సంబంధించింది. అందుకే దీన్ని ఎలా గట్టెక్కాలోనని నాకు ఒక పక్క భయంగా ఉంది. నువ్వు వచ్చావు, నాకు కొండంత ధైర్యం. డోంట్ వరీ మై డియర్ ఇన్స్పెక్టర్, నేను కూడా ఇది ప్రతిష్టాకరమైన కేసుగానే తీసుకుంటున్నాను. నేను భారతీయుణ్ణే కదా. ఇంతలో ఒక 25 ఏళ్ల యువతి లోపలికి అడుగుపెట్టి శ్రీనివాస్కి విష్ చేసింది. కిరణ్ ప్రశ్నార్థకంగా చూశాడు. ఈమె పేరు లలిత, ఇక్కడే ఏజీ ఆఫీస్లో పనిచేస్తోంది. వీరు ప్రఖ్యాత డిటెక్టివ్. కిరణ్ పరిచయం చేశాడు శ్రీనివాస్. లలిత విప్పారిన నేత్రాలతో కిరణ్ వంక చూసింది. చాలా సంతోషం సార్, మీ గురించి వినడమే కానీ చూసే అదృష్టం కలిగేది ఇంతవరకు. ఈరోజు సుదినం, మందహాసం చేశాడు కిరణ్. మోహన్ గారి ఆచూకీ ఇంకా తెలియలేదమ్మా, దర్యాప్తు చేస్తున్నామన్నాడు శ్రీనివాస్. లలిత ఏదో చెప్పేంతలో శ్రీనివాస్ కిరణ్ వంక తిరిగి, ఈమె ఫ్రెండ్ మోహన్ 4 రోజులుగా కనిపించడం లేదని స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. అయితే అతనికి ఏదైనా అపకారం జరిగి ఉండొచ్చునని అనుమానిస్తున్నట్టు రిపోర్ట్లో సూచించారు. అది మన క్రైమ్ బ్రాంచ్కి రిఫర్ చేశారు అన్నాడు. అనుమానించడానికి కారణం అడిగాడు కిరణ్. ఇదివరకు ఒకసారి ఎవరో వచ్చి తనను చంపుతానని బెదిరించినట్టు మోహన్ లలిత గారికి చెప్పాట. కారణం ఆమెకి చెప్పలేదట. ఆ మర్నాటి నుంచే మోహన్ కనిపించడం లేదని రిపోర్ట్ ఇచ్చారు. కిరణ్ లలిత వంక తిరిగి, మీరు మోహన్కి బంధువులా స్నేహితులా అని అడిగాడు. లలిత కొద్దిగా సిగ్గుపడింది. మేమిద్దరం వివాహం చేసుకోవాలి అని అనుకున్నామండి. అయితే తనకి ఉద్యోగం అవ్వలేదు. ఉద్యోగం దొరికే వరకు పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చారు. నాకున్న ఉద్యోగంలో సరిపెట్టుకుందాము అని అన్నాను. అయినా ఆయన వినలేదు. అంతలోనే ఇలా జరిగింది అన్నది. ఏదైనా ఉద్యోగ అన్వేషణలో వెళ్ళారేమో. నాకు చెప్పకుండా ఆయన అసలు ఎక్కడికి వెళ్ళారండి. 1 రోజు 2 రోజులైతే చెప్పకపోవచ్చు, కానీ ఎన్నాళ్ళు వెళ్లాల్సిన పని అయితే తప్పకుండా చెప్పేవారు. అదీగాక హైదరాబాద్ కన్నా ఉద్యోగం దొరికే పట్టణం కానీ నగరం కానీ ఆంధ్రాలో ఎక్కడున్నాయండి? ఆల్ రైట్, చెప్పకూడని పరిస్థితుల్లో కానీ చెప్పరాని విషయం ఏమన్నా కానీ ఆయన వెళ్ళి ఉంటే? నో, అంత చెప్పకూడని రహస్యాలు మా మధ్య ఏవి లేవండి. ఆయనకు బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? ఒక తమ్ముడు తల్లి ఉన్నారండి. ఇక్కడ వాళ్ళకు సొంత ఇల్లు ఉందండి. ఒక పోర్షన్ అద్దెకిచ్చారు. అదే ప్రస్తుత జీవనాధారం. తమ్ముడి చదువు త్వరలో పూర్తి కాబోతోంది.
ఆడపిల్లలు ఎవరూ లేరు. కిరణ్ ఒక నిమిషం మౌనం వహించాడు. మీరు ఆయన తరచూ కలుస్తూ ఉంటారా? కలుసుకుంటా ఉంటామండి, దాదాపు ప్రతిరోజు. మరి ఈ మధ్య వారం 10 రోజులుగా ఏమైనా అనుమానించతగ్గ పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయా? మిమ్మల్ని ఎవరైనా వెంబడించడం కానీ, మోహన్తో ఎవరైనా ఘర్షణ పడడం కానీ అలాంటిది ఏమైనా? అదేం లేదండి. అలాంటిది నా పరోక్షంలో జరిగిన మోహన్ నాతో చెప్పకుండా ఉండడు, తప్పకుండా చెప్పేవాడు. కిరణ్ 2 క్షణాలు మౌనం వహించాడు. లలిత ఏదో గుర్తు వచ్చిన దానిలాగా తలెగరేసింది. మీరు అడుగుతుంటే నాకు గుర్తొచ్చిందండి. వారం రోజుల క్రితం పబ్లిక్ గార్డెన్స్లో మాకు ఒక బంగారు నాణెం దొరికింది. వింటున్న శ్రోతలిద్దరూ ఉలిక్కి పడ్డారు. ఈజిప్ట్ నాణెమా? శ్రీనివాసు ఆతృతగా అడిగాడు. మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది లలిత. తెలుసండి, 9వ శతాబ్దం నాటిది. ఈజిప్టు రాజు బొమ్మ ఒక పక్క, పిరమిడ్స్ వెనక పక్క ఉన్నాయి. అవునా? మీరు చెప్పిన దాంట్లో 2వ భాగం రైటే, కానీ ఆ నాణెం 11వ శతాబ్దం నాటిది. దాని మీద సంవత్సరం ముద్రించబడి ఉంది. శ్రీనివాసు కొంత నిరుత్సాహపడ్డాడు. మీరు సంవత్సరం సరిగానే చూశారు కదా? చాలా స్పష్టంగా చూశానండి. దాని మీద మా ఇద్దరికి కొంతసేపు వాదన కూడా జరిగింది. యు ఆర్ రైట్ మిస్టర్ శ్రీనివాస్. ఆ నాణెం న్యూయార్క్ మ్యూజియం నుంచి అపహరించబడింది. శ్రీనివాస్ ఏదో అడగబోతూ ఉండగా వారించి కిరణ్ లలితను అడిగాడు. చెప్పండి, ఆ తర్వాత ఏం జరిగింది? మోహన్ ఆ నాణాన్ని భద్రపరుస్తాను అన్నాడు. నేను వద్దన్నాను. అది ఎవరో కావాలని అక్కడ పాతి పెట్టినట్టు గ్రహించాను. అది పాతిన చోట పచ్చిక మొలవలేదు. నేల గుల్లగా ఉంది. మట్టి కప్పి క్రోటన్స్ మొక్కలు కొత్తగా పాతి పెట్టారు. అవి చిగురించి ఉన్నాయి. దాన్ని వెంట తెచ్చుకోవడం అంటే కష్టాల్ని కోరి తెచ్చుకోవడమేనని హెచ్చరించాను. మోహన్ దాని మీద వ్యామోహం వదులుకోలేకపోతూ ఉంటే నేనే దాన్ని లాక్కుని మళ్ళీ భూస్థాపితం చేసేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆ నాణ్యం విషయం ప్రస్తావనకు వచ్చిందా? లేదు. ఆ తర్వాతే అదే రోజున ఎవరో వ్యక్తి తనంటికే వచ్చి తనని బెదిరించాడని మోహన్ చెప్పాడు. ఎందుకని అడిగితే చెప్పలేదు. నేను రెట్టించను లేదు. జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చాను. మర్నాడు మోహన్ కనిపించకుండా పోయిన రోజు రాత్రి మోహన్ గదినంతా ఎవరో చిందరవందరగా చేసి దేనికోసమో వెతికారని, ఏ దొంగాడు అయి ఉండాలని మోహన్ తల్లి నాకు చెప్పింది. కిరణ్ శ్రీనివాస్ వంక తిరిగి, ఈమెతో ఒకసారి మనం పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి ఆ నాణెం పాతిపెట్టిన స్థలం వెరిఫై చెయ్యాలి అన్నాడు. శ్రీనివాసు తలూపాడు. అదిగోనండి, ఇక్కడే మేము ఆ కాయిన్ చూసి పాతేశాం. లలిత చూపించిన స్థలంలో పరిశీలనగా దృష్టి నిలిపి చూశారు కిరణ్, శ్రీనివాస్. అది పబ్లిక్ గార్డెన్స్ చివరి గేటు దగ్గరున్న లాన్స్. అందులో మళ్ళీ ఆ స్థలం చాలా మరుగ్గా ఉంది. చుట్టూ దట్టమైన పొదలు, క్రోటన్స్ మొక్కలు, ఎర్రటి పచ్చటి పూల మొక్కలు. వాళ్ళకి బయట వాళ్ళు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు చేసే పని పరీక్షగా చూస్తే ఎత్తున గట్టు మీద ఉన్న వాళ్లకు కనిపిస్తుంది. కిరణ్ ఎత్తైన ప్రదేశం మీదకు వచ్చాడు. అక్కడ గార్డెన్ కోసం నీళ్లు స్టాక్ చేసే సిమెంట్ ట్యాంకులు ఉన్నాయి. అక్కడి నుంచి చూస్తే ఆ నాణెం పాతిపెట్టిన స్థలం కనిపిస్తుంది. కిరణ్ మళ్ళీ స్పాట్కి వచ్చి చుట్టూ చూశాడు. మోహన్ లలిత కూర్చున్న చోటుకి ఎడం పక్కగా గుబురుగా ఉన్న పొద దగ్గర గడ్డి బాగా నలిగుంది. కిరణ్ మోకాళ్ల మీద వంగి చూశాడు. గడ్డిలో 2-3 సిగరెట్ పీకలు కనిపించాయి. కర్చీఫ్తో వాటిని పట్టి జేబులోంచి ఒక కాగితం తీసి దానిలో వేశాడు. శ్రీనివాసు ప్రశ్నార్థకంగా చూశాడు. అవి డంకన్స్ బ్రాండ్ సిగరెట్లు, రాయల్ సిగరెట్లు. ఇవి న్యూయార్క్లో దొరికే సిగరెట్స్. బహుశా ఆ కాయిన్ చేజిక్కించుకున్న వ్యక్తి ఇక్కడే చాలాసేపు వెయిట్ చేసి ఉంటాడు. మోహన్, లలిత కాయిన్ను పూడ్చి వెళ్ళిన మరుక్షణం ఆ వ్యక్తి దాన్ని వెతికి తీసి పట్టుకుపోయాడు. మోహన్ని వెంటనే బెదిరించిన వ్యక్తి అది గమనించి ఉండడు. మోహన్, ఆ వ్యక్తి కూడా లేని కాయిన్ కోసం అక్కడ వెతికారు. ఒకరు వెతికినట్టు మరొకరికి తెలియదు. ఆ వ్యక్తి మోహనే ఆ కాయిన్ పట్టుకుపోయాడని భావించి అతన్ని బెదిరించి వెంటపడి వేధించాడు అన్నాడు కిరణ్. శ్రీనివాస్ తలూపాడు. ఇక మీరు వెళ్ళిరండి లలిత గారు అన్నాడు కిరణ్. లలిత వెళ్ళిపోయాక, మిస్టర్ శ్రీనివాస్, మనం
పురావస్తు ప్రదర్శనశాలకు వెళ్ళాలి అన్నాడు కిరణ్. ఇంకా క్యూరేటర్ సెలవు నుంచి తిరిగి రారనుకుంటాను. సులేమాన్ కొలీగ్స్ నుంచి కొంత సమాచారం రాబట్టాలి. క్యూరేటర్తో పెద్ద పనుండకపోవచ్చు. ఆర్కియలాజికల్ మ్యూజియం వద్ద జీపు దిగారు ఇద్దరు. మ్యూజియం ఇన్ఛార్జ్ సాధారణంగా ఆహ్వానించాడు. సులేమాన్ హత్య విషయంలో కొంత ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చాం అన్నాడు కిరణ్. ఇదివరకు ఇన్స్పెక్టర్ గారికి మనవి చేశాను. మా క్యూరేటర్ లేరండి. ఆయన లేకపోయినా పర్వాలేదు. 1-2 విషయాలు మీరు చెప్పగలిగినవే అడగాలని వచ్చాం. అడగండి. సులేమాన్ ఇక్కడ ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నాడు? దాదాపు 12 ఏళ్లుగా పనిచేస్తున్నాడండి. మనిషి నమ్మకస్తుడే. సులేమాన్ కనిపించకుండా పోయి ఎన్నాళ్ళైంది? 2 నెలలు అవుతోందండి. అతను పారిపోయాకనే నాణ్యం కనిపించలేదు. అవునా? అవునండి. ప్రతిరోజు మ్యూజియం మూసే వేళకు క్యూరేటర్ గారు, నేను, మరొక 2 బాధ్యత గల ఆఫీసర్లు స్టోర్ తాళాలు పరీక్ష చేస్తూ ఉంటామండి. స్టోర్కి సాధారణంగా గేటు వేసే ఉంటుంది. అది కరెక్ట్గా ఉందో లేదో పరీక్ష చేస్తూ ఉంటాం. సులేమాన్ పారిపోయిన మర్నాడు అంటే ఆగస్టు 13వ తేదీన పురాతన నాణ్యాలున్న స్టోర్తో పనొచ్చింది. ఎందుకంటే అరబ్ నుంచి కొంతమంది ముఖ్య అతిథులు మన రాష్ట్రానికి వచ్చారు. సందర్శనార్థం మ్యూజియంకి వచ్చారు. వారు మ్యూజియంలో పురాతన నాణ్యాలు, ఈజిప్షియన్ మమ్మీలని చూడాలి అని కోరారు. మేడ మీద ఉన్న మమ్మీని చూశాక నాణ్యాల స్టోర్ని క్యూరేటర్ గారు మా అందరి సమక్షంలోనూ తెరిచి చూశారు. అయితే నాణ్యాలున్న కేసులు అన్ని నాణ్యాలు ఉన్నాయే కానీ 9వ శతాబ్దం నాటి నాణ్యం, అది ఈజిప్ట్ నాణ్యం లేదు. స్టోర్కి వేసిన సీలు వేసినట్టే ఉంది. నాణ్యం ఎలా మాయమైందో మాకు అర్థం కాలేదు. సులేమాన్ని మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? 11వ తేదీ ఉదయం. మరి 12వ తేదీన చూడలేదా? 12వ తేదీ జన్మాష్టమి సందర్భంగా మ్యూజియంకి సెలవు. 12వ తేదీ టర్న్ డ్యూటీ సులేమాన్కే పడింది. చోరీ 12వ తేదీనే జరుగుండాలి. అయితే మీరు సులేమానే దొంగిలించాడని ఎందుకు అనుకున్నారు? అతనే డ్యూటీకి హాజరు కాలేదు 13వ తేదీన. తక్కిన అందరూ వచ్చారు. 13వ తేదీన ఉదయం వాచ్మ్యాన్కి అతను కనిపించి అతను వచ్చాక డ్యూటీ నుంచి దిగవలసింది. కానీ అతను వాచ్మ్యాన్కి 13 ఉదయం కనపడడం లేదు. వెంటనే అతని గురించి రిపోర్ట్ ఇచ్చారా పోలీసులకి? లేదండి. ఎందుకంటే ఈ మహానగరంలో డ్యూటీకి రాలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కదా. అంచేత 1-2 రోజులు చూశాక కానీ ఆ వ్యక్తి డ్యూటీకి ఆబ్సెంట్ అయినట్టు పరిగణించం. 14న రిపోర్ట్ ఇవ్వలేదు. కారణం అప్పటికి 2 రోజులు అయిపోయిందిగా సులేమాన్ మాయమయ్యే. 14, 15 తేదీలు సెలవు దినాలు. 2వ శనివారం ఆగస్టు 15 సందర్భంగా అంచేత 16వ తేదీన రిపోర్ట్ ఇచ్చాం పోలీసులకి. అంటే సులేమాన్ గురించా చోరీ గురించా? చోరీ గురించి 13వ తేదీన వెంటనే రిపోర్ట్ ఇచ్చేసాం. సులేమాన్ గురించి 16న రిపోర్ట్ ఇచ్చాం. చోరీకి అతని అంతర్ధానానికి సంబంధం ఉంటుంది అని ఊహించి. సులేమాన్కి భార్య, బిడ్డలు, బంధువులు ఉన్నారా? అతను ఎందుకో పెళ్లి చేసుకోలేదండి. వెనక ముందు ఎవ్వరూ లేరనుకుంటాను. అయితే ప్రతి నెల కర్నూలులో ఉన్న తల్లికి 100 రూపాయలు తన జీతం నుంచి పంపిస్తూ ఉండేవాడు అన్నాడు ఇన్ఛార్జ్. 11వ తేదీన కానీ అంత క్రితం 1-2 రోజుల ముందు కానీ కాయిన్స్ ఉన్న స్టోర్ ఏ కారణం చేతైనా తెరవడం జరిగిందా? సాధారణంగా బంగారం లాంటి విలువైన వస్తువులు, అపరూపమైన మాన్యుమెంట్స్ ముఖ్య అతిథులకి తప్ప ప్రదర్శించమండి. 7వ తేదీన ఒకసారి స్టోర్ తెరిచి నాణ్యాలను ప్రదర్శించాం. మళ్ళీ 13న అరబ్ అతిథులకి తెరిచాం. కిరణ్ ముఖం వికసించింది. 10వ తేదీన సందర్శించిన అతిథులు ఎవరు? అరబ్ నుంచి వచ్చిన ఫరూక్ కాలీ అనే ఒక పెద్ద వాణిజ్యవేత్త, న్యూయార్క్ నుంచి వచ్చిన జాన్సన్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త. మా డైరెక్టర్ నుంచి పర్మిషన్ లెటర్ తెచ్చాక క్యూరేటర్ గారు స్వయంగా వారికి నాణ్యాలు చూపించారు. కిరణ్ వాళ్ళ పేర్లు నోట్ చేసుకున్నాడు. మీకు పేర్లు, దేశాలతో పాటు 2 నెలల క్రిందట విజిటర్స్ ఎలా గుర్తున్నారు? సాధారణంగా గుర్తు ఉండరండి. కానీ ఫరూక్ కాలీ అనే ఆ అరబ్ దేశస్థుడు ప్రత్యేకంగా ఈజిప్ట్ నాణ్యం గురించి చాలా వివరాలు అడిగాడండి. అది ఎవరు, ఎప్పుడు,
మన దేశానికి బహుకరించారు అని అడిగాడు. దాని విలువ కూడా అడిగాడు. అది అమూల్యమని మేం చెప్పాం. జాన్సన్స్ అనబడే వ్యక్తి కూడా ఆ నాణ్యం గురించి వివరాలు అడిగాడు. తర్వాత అతను మా స్టాఫ్కి కృతజ్ఞతాపూర్వకంగా చిన్న అల్పాహార విందు ఇచ్చాడు. అందుకని వాళ్ళిద్దరూ మాకు బాగా గుర్తున్నారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళిద్దరు ఫోటోలు లభిస్తాయా? ఫోటోలు లేవండి. ఫారినర్ రిమార్క్స్ కోసమని మేము ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. దాంట్లో వాళ్ళిద్దరూ రిమార్క్స్ రాసి సంతకాలు పెట్టారు. చూస్తారా? మీ అనుమతితో అన్నాడు కిరణ్. ఇన్ఛార్జ్ విజిటర్ బుక్ కిరణ్కి అందించాడు. మ్యూజియంని చూసి చాలా సంతోషించినట్టు ఫరూక్ అలీ రాశాడు. ఆసియాలోకెల్లా చక్కటి అమూల్యమైన పురాతన వస్తు సంపదలు గల ఏకైక ప్రదర్శనశాలగా జాన్సన్ పేర్కొన్నాడు. ఇద్దరు ఆంగ్లంలోనే సంతకాలు చేశారు. కిరణ్ మస్తిష్కంలో ఏదో మెరిసింది. ఆ ఇద్దరిలో ఎవరైనా చైన్ స్మోకర్ ఉన్నాడా? జాన్సన్ చైన్ స్మోకరే. చాలా ఖరీదైన రాయల్ సైజ్ సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. బ్రాండ్ మీకు గుర్తుందా? డంకన్స్. నాకు ఒక ప్యాక్ ఉచితంగా ఇచ్చాడు కూడా. గుడ్. మరో చక్కటి క్లూ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఛార్జ్ ముఖం ఆనందంతో వెలిగింది. సులైమాను వ్యక్తిగతంగా ఎలాంటివాడు? డ్రింకింగ్ అలవాట్లు ఏమైనా ఉన్నాయా? డబ్బు ఇబ్బందుల్లో ఉన్నట్టు ఎప్పుడైనా గమనించారా? లేదు సార్. అతనికి మంచి చరిత్రే ఉంది. తోటి వాచ్మెన్లకు అతడే అప్పుడప్పుడు ఆర్థికంగా సహాయపడడం నాకు తెలుసు. తాగుడు, స్త్రీ వ్యసనాలు లేవు. బ్రహ్మచారిగా ఎందుకుండిపోయాడో మాత్రం నాకు తెలియదు. అతని చోరీ చేశాడంటే నాకు అసలు నమ్మబుద్ధి కావడమే లేదు. కానీ ఎప్పుడు ఎవరికి ఎలాంటి బుద్ధి పుడుతుందో మనం చెప్పలేం కదా. యు ఆర్ రైట్. మరొకసారి ఇన్ఛార్జికి ధన్యవాదాలు చెప్పి ఇద్దరు బయటకు వచ్చారు. చూసావా మై డియర్ ఇన్స్పెక్టర్, క్యూరేటర్ లేరని నీ పరిశోధన అసంపూర్తిగా వదిలేశావు. నేను దాదాపు కేసుకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా సేకరించేశాను. కేసుకి ఒక రూపం వచ్చింది అన్నాడు కిరణ్ నవ్వుతూ. శ్రీనివాసు మందహాసం చేసి, నాకు కొంతవరకు అర్థమైంది, కానీ పూర్తి రూపం రాలేదు అన్నాడు. పద అలా కాసేపు లాన్లో కూర్చుందాం అన్నాడు కిరణ్ ఫౌంటైన్ ఉన్న లాన్లోకి దారి తీస్తూ. ఇద్దరు హెల్త్ మ్యూజియంకి, జవహర్ బాల్ భవన్లోకి మధ్యనున్న ఫౌంటైన్ దగ్గరికి వచ్చి చక్కటి పచ్చిక మీద కూర్చున్నారు. అక్కడికి సాయంకాలం నీరెండలో మంచి ముచ్చంలాగా తెల్లగా మెరిసిపోతున్న బిర్లా మందిర్ శిఖరం కన్నుల పండగగా కనిపిస్తోంది. అటుపక్క ఆర్కియాలజీ మ్యూజియం, ఇటుపక్క జూబ్లీ హిల్స్, దాని పక్కగా అసెంబ్లీ హాల్ నిజాం నవాబు వైభవాన్ని గుర్తుకు తెస్తున్నాయి. సులేమాన్ నాణ్యం దొంగిలించలేదు అన్నాడు కిరణ్ కూర్చుంటూ. శ్రీనివాస్ అదిరిపడ్డాడు. కిరణ్ కోటు జేబులో నుంచి బ్రౌన్ కలర్ కవర్ తీశాడు. అది సులేమాన్ జేబులో దొరికిన కవర్. ఇదిగో ఈ కవర్ మీద అడ్రస్ చూడు. చివరి హైదరాబాద్ అన్న అక్షరాలు మసగ్గా కనిపిస్తున్నాయి. పైన 2 అడ్రస్లో 2 ఇంగ్లీష్ అక్షరాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడు, మొదటి అక్షరం సి, చివరిది ఆర్. అవునా? అవి క్యూరేటర్ హోదాని సూచిస్తున్నాయి. కింద లైన్లో ఆర్కియాలజీ మ్యూజియం పేరు, ఆ దిగువన పబ్లిక్ గార్డెన్స్ అని రాసి ఉంటాడు. అంటే నాణ్యం ఎక్కడ దాచింది ఈ కవర్లో కోడ్ రాసి క్యూరేటర్ పేర పోస్ట్ చేయాలని అతడి సంకల్పం. కానీ అంతలోనే అతన్ని హత్య చేసేశారు. నాణ్యం కోసమే అతని దుస్తుల్లో వెతికారు. కానీ ఇన్నర్ పాకెట్లో భద్రంగా దాచిన ఈ కవరు హంతకుడు దృష్టికి రాలేదు. సులేమాన్ నిర్దోషిత్వానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు అన్నాడు కిరణ్. అయితే ఈ కోడ్ ఏమిటంటావు అడిగాడు శ్రీనివాస్. కిరణ్ కవర్లోని కాగితం బయటికి తీస్తూ క్రీగంట తమ చుట్టుపట్ల గమనిస్తూ ఉన్నాడు. దీన్ని డీకోడ్ చేసావా? బ్రెయిన్లో. పద స్టేషన్లో వివరంగా మాట్లాడుకుందాం. మన తదుపరి కర్తవ్యం నాణ్యం స్వాధీనం చేసుకోవడం అంటూ లేచాడు కిరణ్. శ్రీనివాస్ అతడితో జీప్ వద్దకు నడిచాడు. పోలీస్ స్టేషన్లో కిరణ్, శ్రీనివాస్ కూర్చున్నారు. జంట నగరాల్లోని మసీదులను ఒకసారి మనం సందర్శించాలి అన్నాడు కిరణ్. శ్రీనివాస్ విచిత్రంగా చూశాడు. కిరణ్ సులేమాన్ ఉత్తరాన్ని పైకి తీశాడు. కాగితాన్ని టేబుల్ మీద పరిచాడు. ఇదిగో మసీదు బొమ్మ చూసావు కదా, శిథిలావస్థలో ఉన్నట్టు సూచిస్తోంది. గోడలు పడిపోయినట్టు, చిందరవందరగా మొక్కలు పెరిగినట్టు గీశాడు కదా. అంటే
చాలా పురాతనమైన మసీద్. మసీదుకి కుడిపక్క ఓ చెట్టుంది. దాని కింద 8 అంక వేసి ఉంది. అంటే సిటీలో ఉన్న పాడుబడ్డ మసీదు పక్కనున్న ఓ చెట్టు కింద నాణ్యాన్ని సులేమాన్ పాతిపెట్టాడు. 8 అంకె 8 అడుగుల లోతును సూచిస్తోంది. 9 అంకె నాణానికి సంకేతం. 9వ శతాబ్దం నాటి ఈజిప్ట్ నాణెం అని అర్థం. సులేమాను అవడానికి వాచ్మ్యాన్ అయినా బాగా తెలివైనవాడు, డొక్క శుద్ధి ఉన్నవాడు. అందుకే నాణెం కోసం తన ప్రాణాన్ని పణం పెట్టాడు. శ్రీనివాస్ ఆశ్చర్యంగా చూశాడు కిరణ్ వంక. ఎంతలో లలిత హడావిడిగా లోపలికొచ్చింది. ఇద్దరికి విష్ చేసి హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక కవర్ తీసి శ్రీనివాస్కి అందించింది. అతను గబగబా కవర్లోంచి అరఠావు సైజు కాగితాన్ని బయటకు తీసి చదివాడు. కిరణ్కి అందించాడు. కూర్చోండి అన్నాడు లలితతో. ఆమె కూర్చుంది. కిరణ్ ఉత్తరం చదివాడు. మై డియర్ లల్లి, నేను ఏమైపోయాను అనని కంగారు పడుతూ ఉండి ఉంటావు. నేను ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నాను. అయితే ఆపదల విష వలయంలో చిక్కుకొని ఉన్నాను. నీకు చెప్పకుండా ఒక విషయం దాచాను. అది ఇప్పుడు తెలియజేస్తున్నాను. మనం పబ్లిక్ గార్డెన్స్లో చూసిన కాయిన్ న్యూయార్క్ పురావస్తు ప్రదర్శన నుంచి తస్కరించబడింది. రహీం అనే మనిషి దాన్ని అక్కడ పాతిపెట్టాడు. అతనే నన్ను కాయిన్ గురించి మా ఇంటికొచ్చి బెదిరించాడు. అతడికి మరొక పార్ట్నర్ ఉన్నాడు. అతని పేరు మనోహర్. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. నన్ను బెదిరించి వెళ్ళిపోయాక రహీంని ఫాలో అయ్యాను. వాళ్ళ రహస్య స్థావరం కనుక్కున్నాను. మనోహర్ అనేవాడి వద్ద 10వ శతాబ్దం నాటి ఈజిప్టు నాణెం ఉండేది. రహస్యంగా విన్న వాళ్ల సంభాషణని బట్టి ఆ నాణ్యం కూడా ఎవడో కొట్టేశాడని అర్థమైంది. అంటే ఆ రోజు పబ్లిక్ గార్డెన్స్లోని నాణ్యం, మనోహర్ దగ్గర ఉండాల్సిన నాణ్యం కూడా మరొక వ్యక్తి కాజేశాడు. నేను వాళ్ళిద్దరినీ వెంబడించాను. వాళ్ళు శుక్రవారం నాడు అరబ్ నుంచి వచ్చే ఒక పార్టీని కలుసుకున్నారు. నేను వాళ్లనే ఫాలో అవుతూ వచ్చాను. ఆ పార్టీ వాళ్ళు రహీం, మనోహర్లని కాయిన్ గురించి అడిగారు. వాళ్ళు త్వరలో అందిస్తామని, కాయిన్స్ కానీ ఎవరైనా వాళ్లకు అమ్మ చూపితే తమకు వెంటనే తెలియచేయమని, తమ వద్ద నుంచి ఎవరో వాటిని కాజేశారు అని చెప్పారు. అరబ్ పార్టీ వాళ్ళు అలాగేనని అంగీకరించాక రహీం, మనోహర్ తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళ సంభాషణని బట్టి మరో నాణెం సులేమాన్ అనే వ్యక్తి వద్ద ఉన్నట్టు, ఆ 3 నాణాలకు 20 లక్షల రూపాయలు అరబ్ పార్టీ ఇవ్వజూపుతున్నట్టు తెలిసింది. నేను అరబ్ పార్టీని ఫాలో అయ్యాను. వాళ్ళు హోటల్ జయా ఇంటర్నేషనల్లో దిగారు. నేను రహస్యంగా వాళ్ళ ఉనికిని గమనిస్తూ వచ్చాను. రహీం, మనోహర్లు వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంత్రం మరో 2 వ్యక్తులు అరబ్ పార్టీని కలుసుకోవడానికి హోటల్లోకి వచ్చారు. నేను హోటల్ రూమ్ బాయ్ వేషంలో వాళ్ళ రూమ్కి వెళ్ళాను. సర్వ్ చేసే నెపంతో జయా హోటల్ మేనేజర్ నాకు తెలుసు. అందుకని యాజమాన్యం నాతో సహకరించారు. స్మగ్లింగ్ కేసు విషయం ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చిందని వాళ్లతో చెప్పి ఒప్పించాను. నేను వెళ్ళిపోయిన సమయానికి అరబ్ పార్టీని కలవడానికి వచ్చిన వాళ్ళిద్దరితో పార్టీ నాయకుడు నాణ్యాల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళిద్దరి పేర్లు జాన్సన్, ఫరూక్ అలీ అని తెలుసుకున్నాను. నా ముందు వాళ్ళు నాణ్యాల విషయం ప్రస్తావించడం ఆపేశారు. వాళ్ళకేం కావాలో ఆర్డర్ తీసుకొని బయటకు వచ్చేసాను. కీ హోల్లో నుంచి చూశాను. 2 నాణ్యాలు మన గార్డెన్లో చూసిన నాణ్యంలాగానే ఉన్నాయి. జాన్సన్ అరబ్ పార్టీకి చూపిస్తున్నాడు. 3వ నాణ్యం గురించి పార్టీ నాయకుడు అడుగుతున్నాడు. త్వరలో దాన్ని తెచ్చిస్తామని ఫరూక్ అలీ వాగ్దానం చేస్తున్నాడు. 3 తీసుకొని రమ్మని నాయకుడు అన్నాడు. ఆ 3 నాణ్యాలు కలిసి వాళ్లకు ఎలాగో కొన్ని కోట్ల రూపాయలు కలిసి వస్తాయట. తర్వాత జాన్సన్, అలీ వెళ్ళిపోయారు. నేను వాళ్ళ వెంట ఫాలో అవుతూ వాళ్ళ స్థావరాన్ని చూశాను. ప్రస్తుతం నీకు వాళ్ళ స్థావరం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ లెటర్ రాస్తున్నాను. జాన్సన్ నుంచి ఆ నాణ్యాలు ఎలాగైనా సంపాదించి మన ప్రభుత్వానికి అప్పచెప్పాలి అని అనుకుంటున్నాను. నాకు అడ్వెంచర్ అంటే ఇష్టము అని నీకు కూడా తెలుసు. ఈ అడ్వెంచర్ ప్రాణాపాయమని నాకు తెలిసి ఇందులో దిగుతున్నాను. నాణ్యాల గురించి చాలా పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతోంది. కొంతమంది ఇంటర్నేషనల్ స్మగ్లర్ల హస్తాలు ఇందులో ఉన్నాయి. వాళ్ళ ఉనికిని తెలుసుకున్నాను.
వాళ్ళను ప్రభుత్వానికి అప్పగించడం భారత పౌరుడిగా నా విధి, విద్యుక్త ధర్మం. అందుకే ఈ బృహత్ కార్యంలో ప్రాణాలు పోయినా నేను లెక్క చేయదలుచుకోలేదు. బ్రతుకుంటే మళ్ళీ నీకు ఉత్తరం రాస్తాను, లేదా విజయుణ్ణై వచ్చి కలుస్తాను. అమ్మకు నా క్షేమ వార్త తెలియచేయి. నేను ఈ విషయం పోలీసులకు తెలియజేయడం లేదు, ఎందుకంటే వాళ్ళు జోక్యం చేసుకుంటే ఈ స్మగ్లర్లు దొరకకుండా తప్పించుకొని పారిపోయే అవకాశం ఉంది. అందుకని నేనే స్వయంగా ఇందుకు పూనుకున్నాను. ఉంటానిక. జాన్సన్ సంగతి తెలుసుకున్నాక బతికుంటే కలుద్దాం. నీ మోహన్. ఉత్తరం చదివి శ్రీనివాస్కి అందించాడు కిరణ్. మోహన్ చాలా ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ పంపించాడు. థ్యాంక్ యూ మిస్ లలిత. మీరు కూడా సివిక్ సెన్స్తో వెంటనే ఈ లెటర్ మాకు అందజేశారు. మోహన్కి ఏ ఆపద రాకుండా మేము చూస్తాం. అతడు మన అందరం గర్వించతగ్గ పని చేస్తున్నాడు. అతని ప్రయత్నమే మేము విజయవంతం చేస్తాం. ఈ కేసు ఒక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్కి సంబంధించింది. త్వరలోనే ఆ గ్యాంగ్ని పట్టుకుంటాం. ఇంతకీ మోహన్ తను ఎక్కడి నుంచి రాశాడో అది రాయలేదు. జాన్సన్ వాళ్ళ అడ్రస్ కానీ రహీం వాళ్ళ అడ్రస్ కానీ ఇందులో రాయలేదు అని ఏదో గుర్తుకొచ్చి శ్రీనివాస్ నుంచి ఆ కవర్ తీసుకొని పోస్టల్ ముద్ర చూశాడు. గోల్కొండ నుంచి పోస్ట్ అయింది ఆ ఉత్తరం. కిరణ్ ముఖం వికసించింది. బహుశా ఇది జాన్సన్ స్థావరానికి దగ్గరలో ఉందన్నమాట. సరే, కొంతవరకు ముందుకు సాగడానికి ఈ లెటర్ చాలా ఉపయోగపడుతుంది. మిస్టర్ శ్రీనివాస్, మనం మోహన్ విషయం గవర్నమెంట్కి రికమెండ్ చేయాలి. వీలైతే ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో అతన్ని అపాయింట్ చేయమని చెప్పాలి అన్నాడు కిరణ్. ష్యూర్ అన్నాడు శ్రీనివాస్. లలిత ముఖం వికసించింది. చాలా థ్యాంక్స్ సార్ అంది కృతజ్ఞతగా. మీరు వెళ్ళండి, ఇక మేము మోహన్కి సాయంగా వెళ్తాం. వీలైనంత త్వరలో అతన్ని మీకు అప్పగిచ్చేస్తాం. లలిత సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. తెల్లవారుగానే మనం గోల్కొండ వెళ్దాం. తర్వాత సులేమాన్ నాణెం దాచిన మసీదుకి వెళ్దాం. సులేమాన్ సూచించిన పాత మసీదు లాంటివి సిటీలో ఎక్కడెక్కడున్నాయో వివరాలు రహస్యంగా సేకరించాలి. అది నీకే వదిలేస్తున్నాను. మనం మసీదు గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు ఏ మాత్రం బయటికి రాకూడదు హెచ్చరించి బయటకు వచ్చేశాడు కిరణ్. అంతలోనే ఏదో గుర్తొచ్చి మళ్ళీ లోపలికొచ్చాడు. కోటి జోబులో నుంచి సులేమాన్ కవరు శ్రీనివాస్కి అందించి, దీన్ని భద్రంగా సేఫ్లో దాచు, చాలా భద్రంగా. దీని నకలు నా బ్రెయిన్లో రికార్డ్ అయిపోయింది. దీన్ని కేసు పూర్తయ్యే వరకు బయటకు తీయకు అన్నాడు. శ్రీనివాస్ దాన్ని జాగ్రత్తగా సేఫ్లో దాచాడు. హోటల్ రూమ్ తలుపు తీయబోతూ ఒక్క క్షణం ఆగాడు కిరణ్. కీ హోల్లోంచి చూశాడు. గదంతా చిందరవందరగా ఉంది. ఉలిక్కిపడ్డాడు. అయితే ఆ ప్లాన్ కాగితం కోసం వేట మొదలైందన్నమాట. తన రూమ్ కూడా శత్రువులకి తెలిసిపోయింది. తాళం తీసి తలుపు తోసేస్తూ తన మీదకి దాడి చెయ్యబోయిన ఇద్దరు వ్యక్తుల్ని, ఒకడిని గడ్డం కింద గుద్దాడు కిరణ్, ఒకడిని తలుపుతో కొట్టాడు. వాళ్ళిద్దరూ నేల మీద పడిపోయారు. కిరణ్ కోటి జోబులోంచి రివాల్వర్ తీసి గురి పెట్టేంతలో ఒకడు పారిపోయాడు. రివాల్వర్ రెండో వాడికి గురి చేసి, కదలకు జాన్సన్, నీ పార్ట్నర్ ఫరూక్ పారిపోయినా మాకు చిక్కక తప్పదు. వెర్రి వేషాలేసి ప్రాణాలు పోగొట్టుకోకు గర్జించాడు కిరణ్. జాన్సన్ జేబులో చెయ్యి పెట్టబోయిన వాడల్లా ఆ ప్రయత్నాన్ని విరమించుకుని చేతులు పైకెత్తాడు. కిరణ్ తలుపు మూసి లాక్ చేశాడు. డ్రాయర్ సొరుగులాగి పొడవాటి నైలాన్ తాడుకి అతన్ని కట్టేద్దామనుకున్నాడు. కానీ ఇంతలో జాన్సన్ మెరుపు దాడి చేశాడు. కిరణ్ చేతిలోని రివాల్వర్ ఎగిరి అవతల పడింది. రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన కిరణ్ పక్కకి గంతేశాడు. కింద కార్పెట్ లాగేశాడు జాన్సన్. కిరణ్ ఆకలిగొన్న సింహంలాగా జాన్సన్ మీదకి లంఘించి అతని తల చిక్కించుకొని రెండు చేతుల మధ్య వెనక్కి విరిచాడు. జాన్సన్ మెడ నరాలు పటపటలాడుతున్నాయి. నిస్సహాయంగా తల వాల్చేశాడు. కిరణ్ తాడుతో జాన్సన్ కాళ్ళు చేతులు కట్టేసి కుర్చీకి కట్టేశాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి ఫోన్ చేశాడు. జాన్సన్, సులేమాన్ని ఎందుకు హత్య చేశావు? సూటిగా అతడి కళ్ళలోకి చూస్తూ అడిగాడు కిరణ్. నా దారికి అడ్డొచ్చాడు అన్నాడు కిరణ్ వైపు చూస్తూ. నేను సంపాదించుకున్న నాణెం చేజిక్కించుకొని పారిపోయాడు. ఆ నాణెం విలువ 20 లక్షలు. దాన్ని ఎక్కడో దాచేశాడు. దానికోసమే వాణ్ణి చంపేశాను. కానీ నాణ్యం దొరకలేదు.
సాయంత్రం గార్డెన్లో నీ దగ్గర ప్లాన్ కాగితం ఏదో చూశాను. అది సులేమాన్ నాణెం దాచిన ప్లాన్ అని గ్రహించాను. ఫరూక్తో ఇక్కడికి వచ్చాను అన్నాడు జాన్సన్. మీ స్థావరానికి మనిషి ఒకడొచ్చాడు. అతన్ని ఏం చేశారు? ఏం చేయలేదు. మా దగ్గర నాణ్యాలు తస్కరించుకొని పోవాలని చూశాడు. ఫరూకు షూట్ చేశాడు. కాలికి దెబ్బ తగిలింది. అతన్ని మా దగ్గరే బంధించాం. ఎంత హింసించినా తనెవరో చెప్పలేదు. సిబిఐ ఏజెంట్ అయి ఉంటాడని ప్రాణాలు తీయకుండా బంధించాం. నాణ్యాలు ఎక్కడున్నాయి? ఫరూక్ దగ్గర. అయితే ఇప్పుడు తప్పించుకు పారిపోయాడు. న్యూయార్క్ మ్యూజియం నుంచి నాణ్యం దొంగిలించింది ఎవరు? రహీం అని నేను నియమించిన మనిషి. నాణ్యం ఇండియా తెచ్చి దాచేసి ఎక్కడో పోయిందని అబద్ధం ఆడాడు. వాడు దాన్ని పబ్లిక్ గార్డెన్స్లో ఒక చోట పాతిపెట్టడం నేను గుర్తించాను. వాడికి తెలియకుండా దాన్ని నేను తవ్వి తెచ్చేశాను. మరి బ్రిటన్ నాణ్యం? దాన్ని మనోహర్ అని మరో ఏజెంట్ తెచ్చాడు. వాడు రహీం లాలూచీ పడ్డారు. వాళ్లను పోషించిన మమ్మల్నే మోసం చేయాలి అని చూశాడు. అందుకే నేను మనోహర్ ఫ్యాన్లో బిగించిన బ్రిటన్ నాణ్యం కూడా తెచ్చేశాను. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? పరలోకంలో. మా స్థావరం మీద దాడి చేశారు. నేనే చంపేసి సులేమాన్ లాగానే సాగర్లో పడేశాను. ఈ పాటికు శవాలు తేలే ఉంటాయి. ఇంతకీ మీ స్థావరం ఎక్కడా? అంతలో తలుపు దగ్గర ఏదో చప్పుడైంది. కిరణ్ చటుక్కున పక్కకి తప్పుకున్నాడు. జాన్సన్ నోరు తెరిచేంతలో సయ్యను గుండొచ్చి అతడి తలలో దూరిపోయింది. నిర్ఘాంతపోయాడు కిరణ్. గ్లాస్ విండో వంక పరిగెత్తాడు. బాల్కనీలోంచి పరిగెడుతున్న వ్యక్తి కాలికి గురి చూసి కాల్చాడు. అతను అమాంతం విరుచుకు పడిపోయాడు. కిరణ్ ఒక్క అంగలో అతన్ని సమీపించాడు. ఆ వ్యక్తి మెరుపులా లేచి కిరణ్ని కాల్చబోయాడు. అతని చేతికి గురి చూసి కాల్చాడు కిరణ్. రివాల్వర్ వదిలేసి బాధగా చేయబట్టుకున్నాడు ఆ వ్యక్తి. అంతలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బలగంతో వచ్చాడు. మిస్టర్ శ్రీనివాస్, జాన్సన్ చచ్చిపోయాడు. మనం వెంటనే గోల్కొండలోని ఫరూక్ అలీ నివాసానికి వెళ్ళాలి. దారి ఫరూక్ చూపిస్తాడు. అక్కడ మోహన్ క్షేమంగానే ఉన్నాడు, కానీ చాలా దీన అవస్థలో ఉండి ఉంటాడు. ముందు అతన్ని విడిపించాలి, తర్వాత నాణ్యం విషయం అన్నాడు కిరణ్. ఫరూక్ అలీ చేతికి కప్స్ బిగించాడు శ్రీనివాస్. అతడి దగ్గరున్న 2 నాణ్యాలు స్వాధీనం చేసుకున్నాడు. సికింద్రాబాద్లోని మారేడుపల్లి రోడ్డున ఉంది సులేమాన్ సూచించబడ్డ పాడుబడ్డ మసీద్. అక్కడ ఆగింది పోలీస్ వాహనం. కిరణ్ సూచన ప్రకారం మసీదుకి కుడిపక్కనున్న మర్రి చెట్టు కింద తవ్వకం కొనసాగింది. సరిగ్గా 8 అడుగుల లోతున ఒక చెక్కపెట్టె కనిపించింది. పైకి తీశారు. పెట్టె తెరిచాడు శ్రీనివాస్. లోపల నాణ్యం, దాంతోపాటు ఒక చీటీ ఉంది. చీటీలో జాన్సన్ అనబడే విదేశీ యాత్రికుడు నాణ్యాన్ని మ్యూజియం నుంచి తస్కరించి పోతూ ఉండగా తాను పసిగట్టి వెంటాడి నాణ్యాన్ని చేజెక్కించుకున్నట్టు, దాన్ని తిరిగి మ్యూజియంకి అందచేసే లోపల తనకేదైనా ప్రాణాపాయం కలగవచ్చుననే అనుమానంతో నాణ్యాన్ని ఇక్కడ భద్రపరుస్తున్నట్టు, నాణ్యం భద్రపరిచిన స్థలాన్ని తాను సంకేతంగా ఒక ఉత్తరంలో సూచించి పంపుతున్నట్టు క్యూరేటర్ పేర సులేమాన్ రాశాడు. సులేమాన్ గొప్ప దేశభక్తుడు, ప్రభుత్వోద్యోగులకు ఆదర్శప్రాయుడు అన్నాడు కిరణ్. అతని ఆత్మకు భగవంతుడు శాంతి కలగజేయాలి. శ్రీనివాస్ హ్యాట్ తీసి తను దేవుణ్ణి స్మరించాడు. ఇక మోహన్ గారికి మీ డిపార్ట్మెంట్లో స్థానం కల్పించాలి అన్నాడు కిరణ్ పక్కనే ఉన్న మోహన్ని చూస్తూ శ్రీనివాస్తో. మోహన్ కృతజ్ఞతగా నవ్వాడు. అతని ముఖం పీక్కుపోయింది. గడ్డం బాగా పెరిగిపోయింది. మిస్టర్ శ్రీనివాస్, నీకోసం సాగర్లో మరొక 2 శవాలు సిద్ధంగా ఉన్నాయి. వెళ్ళి వాటి పని పూర్తి చేయి అన్నాడు కిరణ్. ఏం చేస్తాం బ్రదర్, మా డ్యూటీయే అంత అన్నాడు శ్రీనివాస్ కిరణ్ వంక నవ్వుతూ చూస్తూ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకెంతో ముఖ్యం, ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి చూపించబడుతుంది ఎక్కువ లైక్ చేస్తే. మరి చేస్తారు కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.